అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల కలిగే అనారోగ్యాలు ఎటువంటివి తెలుసుకున్నాము, ఎలాంటి ప్యాక్డ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి అని తెలుసుకున్నాము, అండ్ వీటి వల్ల ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తారు అనే విషయం తెలుసుకున్నాము. బట్ వీటికి రిప్లేస్మెంట్ ఏంటి, వీటికి స్వైప్ ఏం చేయాలి అని అనుకోవచ్చు. నమ్కీస్ అంటే సాల్టీగా ఉంటాయి కదా మనకి, డిఫరెంట్ బుర్జియా ఇట్లా డిఫరెంట్ చిప్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, వీటికి రిప్లేస్మెంట్ ఏంటి అంటే ఏదైనా హోమ్ మేడే అండి. సో నార్మల్ చిప్స్ మనం పొటాటో చిప్స్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంట్లో. సో అంత డీప్ ఫ్రైడ్ అంటే ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేయండి. దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పూల్ మఖానా. చక్కగా పూల్ మఖానా తీసుకొని ఘీలో కానీ డ్రై రోస్ట్ చేసేసుకొని సాల్ట్ పెప్పర్ కానీ మీకు ధనియా పౌడర్ జీరా పౌడర్ మీకు ఏది అవైలబుల్ ఉన్నా ఏది ఇష్టం ఉన్నా కానీ మీ చాయిస్కి తగ్గట్టు చూస్ చేసుకొని ఫ్లేవర్స్తో కోట్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ నమ్కి అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మనం ఒక ఫుడ్ తీసుకుంటున్నామంటే అది మనకి హెల్తీగా ఉండాలి కానీ దానివల్ల మనకి ప్రాబ్లం అనేది ఉండకూడదు. ఏదైనా తీసుకొని తింటున్నామంటే మినిమల్లో తీసుకున్నాము, ఒకవేళ ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నా కానీ మినిమల్లో తీసుకున్నామంటే 100% నో ఇష్యూస్. బట్ మినిమల్లో తీసుకోవట్లేదు మనం, దాంట్లో టేస్టింగ్ ఏజెంట్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ తినేస్తున్నాం, ఒక్కదాంతో ఆపట్లేదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ తింటున్నాం. సో ఇలాంటివి స్వైప్ చేయడానికి ఇంట్లో రోస్ట్ చేసిన పూల్ మఖానా కానీ రోస్ట్ చేసిన నట్స్ స్పైస్డ్ నట్స్ లాగా కానీ ఇలాంటివి రిప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఇప్పుడు బిర్యానీ తిన్నాము, జనరల్గా లంచ్కి బిర్యానీ ఉంది ఈరోజు అంటే ఖచ్చితంగా పక్కన కూల్ డ్రింక్ పెట్టేసుకుంటున్నారు. కూల్ డ్రింక్ అనేది కంప్లీట్లీ CO2తో ఫిల్ చేసి ఉంటారు, కార్బోనేటెడ్ బెవరేజెస్ ఇవి. ఒక్కసారి జనరల్గా చూస్తే కంప్లీట్ యాసిడ్ రెగ్యులేటర్స్, కలరింగ్ ఏజెంట్స్, షుగర్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి, CO2. సో వీటి వల్ల రిలీఫ్ వస్తుంది, లేదంటే ఫుడ్ ఎక్కువ తినేస్తాము అని ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మన రెగ్యులర్ ఇంటేక్లో తీసుకోవడం వల్ల మన గట్కి చాలా అనారోగ్యం అనేది అవుతుంది. ఇప్పుడు మీ గట్ హెల్తీగా ఉంటేనే మీరు ఏది తిన్న అబ్జార్ప్షన్ అనేది అవుతుంది. మీ గట్ అన్హెల్తీగా ఉంటే మీ గట్ మొత్తం అంటే మీ జీర్ణ వ్యవస్థ మొత్తము బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫిల్ అయింది అంటే మీరు ఏది తిన్నా నో యూస్, ఎందుకంటే అబ్జార్ప్షన్ అవ్వదు. గుడ్ బ్యాక్టీరియా ఉంటే మాత్రమే మన జీర్ణ వ్యవస్థ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్లో వచ్చేసరికి యాపిల్ మనకి ఏదైనా అబ్జార్ప్షన్ అనేది గుడ్ బ్యాక్టీరియా ఉంటే 100% అట్లీస్ట్ 90% అయినా అబ్జార్ప్షన్ అవుతుంది. బట్ మీ గట్ మొత్తం జంక్ ఫుడ్తో లేదు అంటే అన్హెల్దీ ఫుడ్తో నింపేశారు అని అంటే బ్యాడ్ బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా క్రేవింగ్స్ కూడా వచ్చేసరికి ఎక్కువగా ఫ్యాట్, షుగర్ క్రేవింగ్సే ఎక్కువగా ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ క్రేవింగ్సే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే మీ గట్ మొత్తం బ్యాడ్ బ్యాక్టీరియాతో ఉన్నట్లు వన్ ఆఫ్ ది సైన్. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు మనకి ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ రేట్ ఉంటుంది, అబ్జార్ప్షన్ రేట్ అనేది. ఇప్పుడు 100 to 90% అవ్వాల్సిన అబ్జార్ప్షను 20%, 30% మాత్రమే అబ్జార్ప్షన్ అవుతుంది. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది మీరు ఇప్పుడు అన్నీ తిన్నాను నేను బట్ స్టిల్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అబ్జార్ప్షన్ సరిగా లేనప్పుడు 100% హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత చాలామంది డైట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ లాస్ కోసం డైట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. 1 or 2 months మాత్రమే మన బాడీకి టైం ఇచ్చేస్తారు, ఈ టైంలో మొత్తం సెట్ అయిపోవాలి అని చెప్తారు. బట్ 10 years నుంచి 15 years నుంచి ఉన్న బాడీ సడన్గా 1 month 2 monthsలో చేంజ్ ఎలా వస్తుంది? 100% దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఒక 2 months 1 month చేసేసి నా బాడీ అవ్వట్లేదు ఇంత అని వదిలేస్తారు. ఎప్పుడైతే పీక్ స్టేజ్లోకి వెళ్ళిందో 40 years తర్వాత 45 years తర్వాత ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ 30 మన మెటబాలిజం చాలా బాగుంటుంది, ఏ తిన్న ఈజీగా అబ్జార్ప్షన్ అవుతుంది అండ్ డైజెషన్ అవుతుంది. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇప్పుడు ఎక్కువ కేసెస్ మనం 25 నుంచి 30 years నుంచే మనం డయాబెటీస్ చూస్తున్నాం, థైరాయిడ్ చూస్తున్నాము అండ్ బీపీ ఇష్యూస్ కూడా చూస్తున్నాం. మన లైఫ్ స్టైల్ ఈటింగ్ హ్యాబిట్స్ నుంచి, ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి, లేట్ నైట్ వల్ల, ఈ ప్యాకెడ్ ఫుడ్స్ యూస్ చేయడం వల్ల ఎక్కువ ఇలాంటి కేసెస్ అనేది చూస్తాము. సో మనకి ఈ నమ్కీస్ నుంచి రిప్లేస్మెంట్ వచ్చేసరికి పూల్ మఖానా కానీ స్పైసీ నట్స్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి